హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మనలో చాలామంది విఫలమైతే వదిలేస్తాం, రెండోసారి ఫెయిల్ అయితే అక్కడితో ఆగిపోతాం. బట్ అబ్రహం లింకన్ కథ మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. ఓటములు అనేవి శాశ్వతం కాదు. ఓటమి అనేది మన విజయానికి మొదటి అడుగు. అబ్రహం లింకన్ 1809లో అమెరికాలో జన్మించాడు. తన చిన్నతనం మొత్తం పేదరికంలో గడిచింది. అతడు మొదట వ్యాపారం చేయాలనుకున్నాడు, బట్ అక్కడ సక్సెస్ కాలేదు. లాయర్ కావాలనుకున్నాడు, మొదట సక్సెస్ కాలేదు. రాజకీయాల్లోకి ప్రవేశించాడు, 8 సార్లు అక్కడ పరాజయం ఎదురైంది. అతని జీవితంలో ఓటముల లెక్కలు చాలా పెద్దగా ఉన్నాయి. వ్యాపారంలో ఫెయిల్ అయ్యాడు, పర్సనల్ లైఫ్లో ఫెయిల్ అయ్యాడు, రాజకీయాల్లో ఫెయిల్ అయ్యాడు. అయినా అతను వెనక్కి వెళ్ళలేదు. తను అప్పుడు ఒకటే అనుకునేవాడు, నేను చేసి చూపిస్తాను అనే ధైర్యం ఆయనకుండే. ఎన్నో ఓటముల తర్వాత 1860లో అబ్రహం లింకన్ అమెరికాకి అంటే యునైటెడ్ స్టేట్స్కి ప్రెసిడెంట్ అయ్యాడు. ఎన్నో ఓటములు, ఎన్నో విఫలతలు, అయినా సరే పట్టుదలతో ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏముంది? ఓటములు ఎదురైతే వదిలేయద్దు, అడుగులు ముందుకేస్తూనే ఉండాలి, క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలి, పట్టుదలతో ముందుకు వెళ్ళాలి, నేను చేయగలను అనే ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అబ్రహం లింకన్ చెప్పినట్టు ఐఎమ్ ఎ స్లో వాకర్ బట్ ఐ నెవర్ వాక్ బ్యాక్ అని చెప్పాడు. అంటే నేను నెమ్మదిగా నడుస్తాను, బట్ నేను వెనక్కి తిరిగి నడవను అని చెప్పాడు. ఆ సూత్రమే మనం మన లైఫ్లో పాటించాలి. నెమ్మదిగా అడుగులు వేయండి, చిన్న చిన్న అడుగులు వేయండి. ఆ చిన్న అడుగులే రేపు మీకు ఒక పెద్ద గమ్యస్థానానికి చేరుస్తాయి. పెద్దగా గోల్ పెట్టుకోండి, కలలు కనండి, ఆ కలల్ని నెరవేర్చే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి. మన చరిత్రలో చాలామంది ఉన్నారు, అందరూ ఒకేసారి సక్సెస్ అవ్వలేదు. వాళ్ళ జీవితాల్లో కూడా చాలాసార్లు ఫెయిల్యూర్స్ని, ఎదురు దెబ్బలను ఎదుర్కొన్నారు. అయినా ముందుకు నడుస్తూ గమ్యాన్ని చేరుకున్నారు. అలాగే మన జీవితంలో కూడా చాలా ఎదురు దెబ్బలు, చాలా కష్టాలు, చాలా ఓటములు రావచ్చు. బట్ మనం కూడా పట్టుదలతో, కృషితో, క్రమశిక్షణతో ముందుకెళ్తూ మన జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని చేరే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. నా మాటలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.